మరి చాలా దారుణాతి సార్ దారుణం. అతనే కాదు, ఇప్పుడు ప్రస్తుతం మాజీలు అంటే మాజీ పోలీస్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఆ విధంగా చేస్తా ఉన్నారు. అంటే సునీల్ అవును, కుమార్ గతంలో ఆర్ఎస్ చెప్పేవారు, ప్రవీణ్ కుమార్ రైట్? ఆయన ఆర్ఎస్ ఏంటి సార్ ఆ ప్రవీణ్ ట్వీట్ కుమార్ ఏం చూడాలి? ఇప్పుడు ఇంతకాలం మాట్లాడలేదు, ఆ ట్వీట్ కి సంబంధించి ఏం అదే చెప్తారు? అది నాకు తెలుసు. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దట్ ఫెలో అది ఇది అని చెప్పి కూడా అతను మాట్లాడటం జరిగింది కాబట్టి, నా గురించి సింగులర్ టెన్స్ లో దట్ ఫెలో దిస్ ఫెలో అన్నాడు కాబట్టి నేను కూడా అదే చనువు నేను తీసుకోవచ్చు. ఈ వీళ్ళందరూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరి సునీల్ కుమార్ వారు దళితుల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అనుకుంటా. మరి అందుకని ఆ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే విధంగా, అంటే తప్పు చేస్తే అంటే రూల్స్ వైలేట్ చేసి ఒకరిని కస్టడీలో దారుణంగా హింసిస్తే దాని మీద కేసు పెడితే, దాని మీద అదే పోలీస్ ఎఫ్ఐఆర్ కడితే, అంటే మీ సామాజిక వర్గం వాళ్ళు తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకూడదా మిస్టర్ ప్రవీణ్ కుమార్? గతంలో నీ మీద కూడా పార్లమెంట్ లో మాట్లాడాను అన్నారు. ఎస్, మాట్లాడా ఓపెన్ గా, ఇట్ ఈస్ దేర్ ఆన్ రికార్డ్స్. నీ సైడ్ తప్పు లేకపోతే వై డిడ్ యూ రిజైన్ ఫ్రమ్ ద సర్వీస్? ఓకే, యూ వాంటెడ్ టు బికమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ by raising the caste card. So what has happened? ఓడిపోయావు కదా నువ్వే ఎలక్షన్లో చిత్తుగా. ఏమొచ్చింది మీ పార్టీ ఓట్లు? తర్వాత మళ్ళీ పార్టీ మార్చి ఆ టీఆర్ఎస్లోకి వెళ్ళారు. మీ ఎంట్రీ మహత్యం అంతంత మాత్రంగా ఉన్న టీఆర్ఎస్ ఇప్పుడు మొత్తం ఒక ఎమ్మెల్యే, ఒక ముగ్గురు తప్ప ఎమ్మెల్యే లేని దుస్థితికి ఫాదర్, సన్ అండ్ నెవ్యూ వీళ్ళు ముగ్గురు తప్ప ఇంకెవరో అక్కడ లేని పరిస్థితి ఉండేలాగా ఉంది. అది మీ లెగ్ మహత్యం అని చెప్పి నేను కూడా కామెంట్ చేయొచ్చు, కానీ నాకు అనవసరం. సో వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకున్నారు. బట్ ఇలా కేవలం కులం కార్డు తీసుకొచ్చి మరి తప్పు చేసిన వాళ్ళని రక్షించాలని చూడటం, మరి దళితుడైనంత మాత్రాన వాళ్ళ మీద ఏ కేసులు పెట్టకూడదు అన్నట్టుగా మాట్లాడటం. నిన్న విజయనగరం దగ్గర మరి కొందరు దళితులతో ఉద్యమం చేయించే ప్రయత్నాలు చేయటం, మరి ఇవన్నీ మరి దేనికి ఎందుకు వస్తాయో యూ ఫేస్. దే విల్ కాల్ యూ ఫర్ ఇంట్రాగేషన్ మిస్టర్ సునీల్ కుమార్, యూ విల్ బి కాల్డ్ ఫర్ ఇంట్రాగేషన్. మీరు ఎలాగో యాంటిసిపేటరీ బెయిల్కో దేనికో వెళ్తారు. మీ జగన్మోహన్ రెడ్డి గారు మామూలు అప్పుడు ఇక్కడ పనికిమాలిన సొంఠల్ లాంటి సుధాలను వాడతారు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లోకల్లో పెట్టి కేసులు అప్పుడు మరి ఆయన మీద ఉన్న కేసులకు మటుకు హూ ఇస్ హూ ఇన్ ది కంట్రీ